కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమా ఈ మాట ఇప్పుడు ఒక హీరోయిన్ కి బాగా సూట్ అవుతుంది. సూట్ అవ్వడం మాత్రమే కాదండోయ్, ఆమె కోసమే రాసినట్లుంటుంది. వచ్చినప్పుడు ఎవరికీ తెలీదు. 2-3 సినిమాలు చేశాక కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సౌత్ లో తన రేంజ్ ఏంటో చూపిస్తోంది. మహేష్ బాబు టు విజయ్ వరకు అందరితోనూ నటిస్తోంది. ఇంతకీ ఎవరా సైలెంట్ కిల్లర్? నిజంగానే అట్టా మత్తెక్కించే కళ్లతో చూసి అందరినీ పడేస్తున్నారు మీనాక్షి చౌదరి. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ వెంటనే రవితేజ కిలాడీలో కనిపించారు. అయితే 2 ఫ్లాప్ అవ్వడంతో మీనాక్షిపై పెద్దగా చర్చ జరగలేదు. హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే పడలేదు ఈ బ్యూటీకి. గ్లామర్ షోలో ఏ అడ్డు చెప్పదు మీనాక్షి చౌదరి. గుంటూరు కారెల్లో పూజా హెగ్డే తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను ప్రమోట్ చేసి ఆ ప్లేస్ కి మీనాక్షిని తీసుకున్నారు గురూజీ. దాంతో దెబ్బకీమె జాతకం మారిపోయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ రామ్ తల్లూరి సినిమా, వరుణ్ తేజ్ మట్కా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు మీనాక్షి చౌదరి. సౌత్ లో శ్రీలీల తరువాత ఆ రేంజ్ బిజీగా ఉన్న హీరోయిన్ మీనాక్షినే. ఈ మధ్యే ఈమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించబోయే సినిమాలో మీనాక్షిని హీరోయిన్ గా ఎంపిక చేశారు మేకర్స్. దాంతో తమిళ్లో కూడా ఈ భామ పేరిప్పుడు మారుమోగిపోతోంది. మొత్తానికి చప్పుడు లేకుండా వచ్చి సైలెంట్ కిల్లర్ గా మారిపోతున్నారు మీనాక్షి చౌదరి.